హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా, సింపుల్గా, ఫన్నీగా నేర్చుకుంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మన వీడియోలో మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ చూద్దాము. ఓకే, ట్రిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ని ఇంటూ 5తో మల్టిప్లై చేయండి. అంటే ఇప్పుడు ఎండింగ్ విత్ 5. ఓకే, ఎండింగ్ విత్ 5 ఉన్న నెంబర్స్తో మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది చూస్తున్నాం అనమాట. 68 ఇంటూ 5 అనే నెంబర్ ఉందనుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అంటే ఏం లేదు, ఈ నెంబర్లో హాఫ్ తీసుకోండి. 34 ఇంటూ 10 చేస్తే సరిపోతుంది, 340 అనేది వస్తుంది. మీరు ఎనీథింగ్ ఏ నెంబర్ అయినా తీసుకోండి. 32 ఇంటూ 5 చేయాలనుకోండి, ఇందులో హాఫ్ ఎంత, 16 ఇంటూ 10 చేస్తే సరిపోతుంది, 160 అనేది ఆన్సర్. ఏ నెంబర్ అయినా 28 ఇంటూ 5 తీసుకోండి, ఎంత అవుతుంది, దీనిలో బై 2 చేస్తే 14 కదా, 14 ఇంటూ 10 అనమాట. అప్పుడు ఎంత, 140 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్కి ఇది ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ట్రిక్, 15 ఇంటూ 25 అనే నెంబర్ ఉందనుకోండి, అంటే ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే, డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే 10 ఉండాలి. చూడండి, 15కి 25కి డిఫరెన్స్ 10 కదా. 15 ఇంటూ 25 మల్టిప్లై చేయాలి అంటే వచ్చే ఆన్సర్లో ఖచ్చితంగా 75 అనేది వస్తుందండి. ఓకే, ఇక్కడ 75 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 15 25లో బిగ్ నెంబర్ 25 కదా, ఇందులో ఈ డిజిట్ ఉంది కదా, దీన్ని స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ మళ్ళీ -1 చేయాలి. అప్పుడు 4 - 1 = 3 అవుతుంది కదా, ఈ 3ని ఇక్కడ రాయాలి అంతే. అంటే ఆన్సర్ 375 అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు 25 ఇంటూ 35 ఉందనుకోండి, ఇక్కడ కూడా అంతే, సేమ్ 75 అనేది వస్తుంది. దీని స్క్వేర్ ఎంత, 9 - 1 = 8 కదా, అది ఇక్కడ రాయాలి అంతే. ఇక్కడ చూడండి, సమ్ 55 ఇంటూ 65 అనే నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ కూడా అంతే, 75 అనేది వస్తుంది. ఇందులో బిగ్ నెంబర్ 6 కాబట్టి 6 స్క్వేర్ ఎంత, 36 - 1 చేస్తే 35 వస్తుంది. ఈ 35ని ఇక్కడ రాయాలి అంతే. సింపుల్ కదా. మనం ఆల్రెడీ స్క్వేర్స్ సంబంధించిన వీడియో చూసాము. ఇది అంటే డిఫరెన్స్ 10 ఉండే రెండు నెంబర్స్కి మల్టిప్లికేషన్ అనమాట. ఓకేనా, ఇలా మధ్యలో 10 ఉన్నప్పుడు అయితే ఇలా. ఓకే, ఇప్పుడు మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, సమ్ 95 ఇంటూ 105 తీసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా అంతే, 75 వస్తుంది. దీని స్క్వేర్ 100 - 1 అంటే 99 75 వస్తుంది. ఇంకా ఏ నెంబర్ అయినా తీసుకోండి, చూడండి, 115 తీసుకుందాం. 115 ఇంటూ 125 ఈక్వల్ టు చేసామనుకోండి, ఇక్కడ కూడా 75 వస్తుంది. ఇక్కడ బిగ్ నెంబర్ 144 కదా, స్క్వేర్ 12 స్క్వేర్ 144 - 1 అంటే 143 కదా, సో ఇక్కడ 143 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇలా మధ్య డిఫరెన్స్ 10 ఉన్న నెంబర్స్ కాకుండా ఎండింగ్ విత్ 5లో ఏ నెంబర్ అయినా మల్టిప్లై చేయాలనుకోండి. అప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ 25 ఉన్నది, ఇక్కడ 65 ఉన్నది, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. అంటే డిఫరెన్స్ 10 ఉంటేనేమో ఒకలాగా చేసాము. మరి ఇలాంటి నెంబర్స్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి, డిఫరెన్స్ 10 ఉంటేనేమో ఇందాకటి మోడల్ చేయాలి. ఇప్పుడు ఇదేంటి, డిఫరెన్స్ లేదు, ఇదేమో 25 ఇదేమో 65 అంటే డిఫరెన్స్కి సంబంధం లేదు. ఎక్కువ నెంబర్ అంటే ఏ నెంబర్కైనా ఎండింగ్ విత్ 5 ఉండి ఏ నెంబర్తోనైనా మల్టిప్లై చేయాలంటే ఎలా చేయాలి అంటే, ఇది ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది చూడండి. ట్రిక్ ఏంటి అంటే, ఇలా రెండు నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే, ఇంటూ 100 ఇంటూ 50 ఇంటూ 25. 100లో సగం 50, 50లో సగం 25. ఫస్ట్ ఇది రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 10s ప్లేస్లో ఉన్న రెండు నెంబర్స్, 6 ఇంటూ 2 అని ఇక్కడ ఫస్ట్ రాసేయరు బ్రాకెట్. ఆ తర్వాత మళ్ళీ ఈ 6 2ని ప్లస్ చేయండి ఇక్కడ సెకండ్ బ్రాకెట్. థర్డ్కి వచ్చేసరికి ఏం లేదు, ఓన్లీ 1 ఇక్కడ అంతే, 1. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఎడిషన్ చేయడమే ఇక అంతే. ఇక్కడ వచ్చే ఆన్సర్ వచ్చేస్తే ఇక్కడ చూడండి, 6 ఇంటూ 2 అంటే 12 కదా, 12 ఇంటూ 100 అంటే 1200. 6 + 2 అంటే 8, 8 ఇంటూ 5 అంటే 8 5 = 40. ఇక్కడ ఇంకో 0 ఉన్నది కాబట్టి 400. ఇటు 1 ఇంటూ 25 అంటే ఇక్కడ 25. ఈ అన్నిటిని ఎడిషన్ చేయడం ఇక 5 2 6 1 ఆన్సర్ 1625 అన్నమాట.
అర్థమైందా? ఏ నెంబర్ అయినా అంతే. ఇంకో నెంబర్ చూద్దాం. సో 45 ఇంటూ 95 నెంబర్ తీసుకుందాం. ఓకే, ఈ నెంబర్ని కూడా అంతే సేమ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంటూ 100, సెకండ్ స్టెప్ అందులో సగం ఇంటూ 50, థర్డ్ స్టెప్ ఇంటూ 50 ఇంటూ 25. ఇది మాత్రం పక్కా ఉంటుంది అనమాట ప్రతి దాంట్లో. అంటే ఎండింగ్ విత్ 5 అవి ఏ నెంబర్ దూరం నెంబర్స్ అంటే డిఫరెన్స్ 10 కాకుండా ఉండే ఏ నెంబర్స్కి మల్టిప్లై చేయాలన్నా ఫస్ట్ ఇది ఇంటూ 100 ఇంటూ 50 ఇంటూ 25 చేసి ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ రెండింటిని ఎడిషన్ చేయాలి సెకండ్. ఆ తర్వాత లాస్ట్లో ఏం లేదు, ఇక్కడ 1 అంతే. 1 ఇంటూ 25 ఇక్కడ ఎప్పుడు 25 ఉంటుంది. ఓకే, ఇక్కడ 9 4 36 ఇంటూ 100 3600. 9 + 4 13, 13 5 65. ఇక్కడేమో 0 ఉన్నది 650. ఓకే, 5 7 12 4 42 75 అనేది ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? ఇంతే, ఇంకేం లేదు. జస్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని ఫస్ట్ ప్లేస్లోనేమో మల్టిప్లై చేయాలి, సెకండ్ ప్లేస్లోనేమో ఎడిషన్ చేయాలి. ఇవి మాత్రం కామన్ ఇక. ఓకేనా? ఫస్ట్ 100తో మల్టిప్లై చేయాలి, తర్వాత 50 అందులో సగము, ఆ తర్వాత ఇంకా అందులో సగం 25. ఈ 25ని దేంతో చేయాల్సిన అవసరం లేదు, 1తో అంతే. ఓకే, ఇంకొక నెంబర్ చూద్దాము. చూడండి, 85 ఇంటూ 125 అనే నెంబర్ ఉందనుకోండి. సేమ్ అంతే, ఇంటూ 100 ఇంటూ 50 ఇంటూ 25. ఇక్కడ ఏం చేయాలి? 12 ఇంటూ 8 చేయాలి. ఇక్కడ 12 + 8 చేయాలి. ఇక్కడ 1 అలాగే. ఇక్కడ ఏంటి? 12 ఇంటూ 8 అంటే మనకు తెలుసు 96 ఇంటూ 100. ఓకే, 12 + 8 అంటే ఎంత? 20. ఓకే, 25లో 100, ఇక్కడ ఇంకొక 0 ఉన్నది అంటే 1000. ఓకే, ఇక్కడ 25 అట్లనే ఉంటుంది. సో 5 2 6 10. 125 ఇంటూ 85 ఎంత? 10,625 అన్నమాట. ఓకేనా? ఇంతే, ఇంకా ఏదైనా కూడా ఇంతే. ఓకే, మీరు ఎలాంటి నెంబర్స్ తీసుకున్నా వచ్చేస్తుంది. 15 ఇంటూ 95 చేయండి. సేమ్ ఇంటూ 100 ఇంటూ 50 ఇంటూ 25. 9 ఇంటూ 1 9, 900. 9 + 1 10 అంటే 500. 5 2 zeros కదా. ఇక్కడేమో 25. 5 2 14 ఎంత? 14 25 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇంతే, సింపుల్ కదా. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.